అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల IIITలో సృజన్ మరణం పైన దుమారం రేగుతుంది. సీనియర్ విద్యార్థుల దాడితోనే సృజన్ చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాలేజీ విద్యార్థులు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రాత్రంతా దాడి చేసి వేధించారని కూడా ఆరోపిస్తున్నారు. బాధ్యులను సస్పెండ్ చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా మృతుడు సృజన్ తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మృతుడి తల్లి మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి ఆమె ఏం మాట్లాడిందో చూద్దాం. 11వ తారీఖు 10:30కి నాతో మాట్లాడాడు అయ్యా. వీడియో కాల్ చేశాడు, బిర్యానీ తింటున్నాడు. తర్వాత రూమ్ తీసుకెళ్ళాడంట. నేను వెళ్తున్నానమ్మ రూమ్కి అన్నాడు. ఎక్కడికంటే ఇంక చెప్పలేదయ్యా. పక్కన ఉన్నారు కావాలి వాళ్ళు వెళ్ళకుండా వెళ్ళిపోయాడు. ఇంకా అది 8 మంది కలిసి కొట్టి చంపేసి తెల్లారి 12 గంటలకు మాకు ఫోన్ చేశారు. నీ కొడుకు సృజన్ అంటే ఎవరు పత్తిపాడంటే నా కొడుకు అంటే ఎస్ఐ పోలీస్ ఎవరు ఫోన్ చేసి సృజన్ సూసైడ్ చేసుకున్నాడు అన్నాడు. నా కొడుకు అది పిరికోడు కాదయ్యా. నా కొడుకు మటనేనయ్యా. 8 మంది కలిసి చంపారు నా కొడుకును అయ్యా. ఇలాంటిది ఇంకే బెట్టుగా రాకూడదు అయ్యా. వాళ్ళను ఊరేయండి అయ్యా. వాళ్ళని ఊరేసి నాకు న్యాయం చేయండి అయ్యా. ఎందుకంటే ఏం చెప్పమయ్యా నా కొడుకు అదే ఆ తల్లి ఆవేదన. అక్కడ సృజన్ మరణం పైన అనుమానాలు ఉన్నాయి. సృజన్ది ఆత్మహత్య కాదు, సాధారణ మరణం కాదు, తనని చంపేశారు, కొంతమంది విపరీతంగా హింసించి చంపేశారంటూ కూడా తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి, వారిని శిక్షించాలి, ఖచ్చితంగా వారికి ఉరేయాలి, నా కొడుకుని చంపినటువంటి వ్యక్తులను ఉరేయాలంటూ కూడా ఆమె చెప్తుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాకుళం నుంచి పవన్ జాయిన్ అవుతున్నారు. పవన్, ప్రస్తుతం అక్కడ విద్యార్థులు కూడా కొంత ఆందోళన చేస్తున్నట్టు కనపడుతుంది. అండ్ అలాగే ఆ తల్లి కూడా ఇది ఖచ్చితంగా చాలామంది కలిసి క్రూరంగా హింసించి హత్య చేసినట్టుగా జరిగిందంటూ కూడా ఆమె చెప్తున్నారు. సో మిగతా విద్యార్థులు ఏమంటున్నారు, తాజాగా అక్కడ అప్డేట్ ఏ విధంగా ఉంది? అవును, మనం చూస్తూనే ఉన్నాము. శ్రీకాకుళం IIIT కాలేజీలోని నిన్న జరిగినటువంటి సృజన్ అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ఇప్పటికే అందరికీ తెలిసింది. అయితే అది ఆత్మహత్య కాదు. సీనియర్లు అందరూ కలిపి రాత్రిపూట కూడా 11 గంటలకి తనను రూమ్లోకి తీసుకెళ్లి 3 గంటల వరకు తనని టార్చర్ చేసి కొట్టడం బట్టే ఈరోజు తను అలా చేసుకున్నాడని అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా వారి యొక్క క్లాస్మేట్స్ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా సృజన్ చనిపోయాడు అని చెప్పేసి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకైతే చెప్పడం జరిగింది. అది ఎంతవరకు రైట్ అని చెప్పేసి అక్కడ నుంచి విద్యార్థులకు అడిగి తెలుసుకునే ప్రయత్నం వాళ్ళ తల్లిదండ్రులు చేస్తే, విద్యార్థులందరూ కూడాను చెప్పినటువంటి భయంకరమైన నిజం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో ఒక 8 మంది రాత్రిపూట కూడాను తనని అంటే అందులో ఒక సీనియర్ అయినటువంటి వాళ్ళ చెల్లితో తిను మిస్బిహేవ్ చేశారంటూ కూడాను ఒక రూమర్ క్రియేట్ చేశారు. అయితే ఇక్కడ వచ్చినటువంటి ఒక నిజం ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి ఆ అమ్మాయిని ఒక చెల్లిగాను 2 సంవత్సరాల పాటు చెల్లిగాను పెట్టి రాఖీ కూడా కట్టించుకునే పరిస్థితుంది. అయితే అపార్థం చేసుకున్నటువంటి సీనియర్లు తన చెల్లిని వేధిస్తున్నాడంటూ తనని రూమ్లోకి తీసుకెళ్లి 3 గంటల పాటు, అంటే తెల్లవారుజామున 3 వరకు కూడా రాత్రి 11 నుంచి చిత్రహింసలు చేయడం బట్టే అయితే జరిగిందంటున్నారు. అయితే ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళ స్నేహితులు, అదేవిధంగా వాళ్ళతో పాటు ఉన్నటువంటి రూమ్లో ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులు కానీ పక్క రూమ్ వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు అక్కడ సృజన్ ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి మీతో పాటు ఏమవుతారు? సృజన్ అనేవాడు మా ఫ్రెండ్స్. మాకు ఈ P1 నుంచి తెలుసు. అది ఆడివి మావి పక్క రూమ్లు, ఒకటే క్లాస్. మేము వాళ్ళము ఒకటే బెంచ్లో కూర్చొని వాళ్ళం. రోజు మామూలు క్యాంటీన్ తిరిగేవాళ్ళం. అన్నీ మనం కలిసి చేసేవాళ్ళం సార్. ఫ్రీ ఫైర్ ఆడడం అన్నీ. అబ్బాయి ఏంటంటే చాలా సాఫ్ట్ హార్టెడ్ సార్. అందరికీ హెల్పింగ్ నేచర్ ఉంటుంది. ఆ అబ్బాయి ఇంకా మీమ్ పేజ్, ఫిల్మ్ మేకింగ్ ఇలాంటిపై ఆశలు ఉండడంతో స్టడీస్పై అంటే ఇంట్రెస్ట్ చూపక వాటిని నేర్చుకున్నాడు సార్. వాటిని నేర్చుకోవడం కాకుండా ఈవెన్కి వచ్చిన తర్వాత మేము సీనియర్స్ అయిన తర్వాత అప్పుడు ఈవెన్లో కూడా స్టూడెంట్స్ నేర్పించారు సార్ అబ్బాయి. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అందరితో ఏ విధంగా మిస్బిహేవ్ కూడా చేసేవాడు కాదు. అందరితో నీట్గా ఉండేవాడు. అంటే రియల్గా మీకు ఏం జరిగింది? మీ స్నేహితుడు ఇవాళ మీతో పాటు లేడు. ఇటువంటి ప్రాబ్లం ఇంకెవరికి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా జరిగిన నిజం తెలియాలి. ఇంకా అబ్బాయి నార్మల్గా మాతో తిరిగేవాడు సార్. ఆ రోజు బర్త్డే నిన్న బర్త్డే అయింది సార్. బర్త్డే చేసుకుని వాళ్ళ పేరెంట్స్తో గట్రా అన్నీ మాట్లాడాడు సార్. మా ఫ్రెండ్కి రేపు ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ క్వశ్చన్లు అడిగాడు సార్. ఇంపార్టెంట్ క్వశ్చన్లు అడిగాడు, పెట్టి అన్నీ నేర్చుకుంటున్నాను సార్. ఇంకా అబ్బాయి బర్త్డే అయిపోయి పేరెంట్స్తో మాట్లాడి వాడు సీనియర్స్ రూమ్లో ఉంటున్నాడు. ఆ సీనియర్స్ రూమ్కి వెళ్ళిపోయాడు సార్. మేము మరి పట్టించుకోలేదు. అంటే ఎవరో ఎక్స్పెక్ట్ చేయం కదా. ఆ తర్వాత సీనియర్ అనేవాడు వేరే వాళ్ళ 8 మెంబర్స్ ఉన్న రూమ్కి పెట్టుకెళ్ళాడు సార్. పెట్టుకెళ్ళి అక్కడ మరి ఏం జరిగిందో తెలియదు కానీ 3 అవర్స్ అంట కొట్టారు. మొత్తం
అలా చేశారు సార్. చేసిన తర్వాత ఆ అబ్బాయి ఇంకా తిరిగి కూడా ఏ అబ్బాయి తీసుకొచ్చాడో ఇంకా ఆ అబ్బాయి కూడా మళ్ళీ తిరిగి తెచ్చి వాళ్ళ రూమ్‌లో పడుకోబెట్టారు సార్. పడుకోబెట్టిన తర్వాత నైట్ ఎవరినో నైఫ్ అడిగాడట. వాళ్ళు ఇవ్వకపోతే ఇంకెవరో ఇచ్చారంట సార్. అది తీసుకున్నాడు. తర్వాత మార్నింగ్ లేసి ఎవరికో చైర్ కూడా అడిగాడు. ఆ తాడు అడిగేసి అలా చేసుకున్నాడు సార్. ఇక ఏంటంటే అబ్బాయి మీద లవ్ అఫైర్స్ అనేసి ఎ ఎక్ ఐ రెమెడియల్స్ అంటే ఆ అబ్బాయికి అంత స్టడీస్ గట్రా లేదు కదా సార్. ఆ అబ్బాయి ఏంటంటే తర్వాత క్లియర్ చేసుకోవచ్చు. పీజీలో కూడా రెమెడియల్స్ ఉన్నాయి. ఒకేసారి క్లియర్ చేశారు సార్. ఆ అబ్బాయికి రెమెడియల్స్ అయితే ప్రాబ్లమ్ కాదు సార్. లవ్ అఫైర్స్ అంటే లవర్ గట్రా ఆ అబ్బాయి సింగిల్ సార్. ఆ అబ్బాయి మా క్లోజ్ గట్రా అన్నీ మాకు తెలిసాయి సార్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆ 3 గంటలు వాళ్ళు చిత్రహింసలు పెట్టడం వల్ల ఆ అబ్బాయి అలా చేసుకున్నాడని మేము భావిస్తున్నాం సార్. ఎందుకంటే ఇది వాళ్ళ చేత జరిగేది ఫస్ట్ టైం కాదు. మా ఫ్రెండ్‌కి ఒకసారి బర్త్‌డే అయినప్పుడు ఆ అబ్బాయికి గూడా ఇలానే రూమ్‌లోకి పెట్టుకెళ్ళి వాళ్ళ ముగ్గు మీద గుద్దేసి గాయపరిచారు సార్. మేము మరి అలా ఏం చేయలేకపోయాం. ఇక E4 వచ్చిన తర్వాత కూడా ఒకసారి అలా చేశారు సార్. మేము E1లో ఉన్నప్పుడు కూడా అలా చేశారు సార్. ఆళ్ళు ప్రతిసారి ఇలాగా ఇది 8థ్ ఇయర్ ఆర్ 9థ్ ఇన్సిడెంట్ సార్. అంటే ఇప్పుడు ఎవరైతే అనుమానం వ్యక్తం చేస్తున్నామో 8 మంది సీనియర్లు ఇప్పటికే వాళ్ళపైన ఇటువంటి చర్యలైతే ఉన్నాయి. వాళ్ళు అంటే స్టూడెంట్స్ జూనియర్ పైన దాడులైతే చేయడం జరుగుతుందా? అవును సార్. మా బ్యాచ్‌లోనే ఈ అబ్బాయి కూడా మా బ్యాచే సార్. ఈ అబ్బాయి కాకముందు ఇంకో అబ్బాయికి కూడా అలా చేశారు. మేము చేయలేకపోయాం సార్. ఫ్యాకల్టీ కూడా అంత స్టాండ్ తీసుకోలేదు మా పైన. జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేసింది. మేము చిన్న తగు చేసుకొని సార్ ఆ రోజు మా స్టాండ్ తీసుకుంటే ఈరోజు మాకు సుజన్ ఉండేవాడు. ఇక అయితే ఫాల్స్ ఎలిగేషన్స్ కూడా వేయడం కరెక్ట్ కాదు సార్. అబ్బాయి చాలా మంచివాడు. మంచివాడు కాబట్టి క్యాంపస్‌లో అతని వెనక ఉన్నారు సార్. ఒక్క ఫాల్స్ ఎలిగేషన్స్ లేకుండా మాకు ఏం న్యాయం చేసినా ఆ అబ్బాయికి జరిగిన దానికి న్యాయం జరగాలి సార్. అయితే ఇప్పుడు ఒక అమ్మాయి ఇన్సిడెంట్ అంటున్నారు. అసలు ఆ అమ్మాయి సృజన్‌కి ఏమవుతది? అమ్మాయికి చెల్లి వరుస సార్. చెల్లి 2 ఇయర్స్. ఇంకా ఏ విధంగా బాండింగ్ లేదు సార్. క్యాంపస్‌లో అందరికీ తెలుసు ఆమె చెల్లి అనేసి. ఇక వీళ్ళకి ఏం నచ్చక మరి మిస్‌బిహేవ్ కారణం పెట్టుకొని చేసామంటున్నారు. అలా మిస్‌మ్యాచ్ చేయడం కూడా మాకు నచ్చలేదు సార్. కేవలం మేము ఆ ఫేక్ రూమర్స్ చేస్తున్నారనే భావంతోనే మేము ఇక్కడ ఈ ఆందోళనకు దిగాము. అది జరుగుతున్న క్రమంలో ఇవన్నీ మాకు తెలిసాయి సార్. ఒకవేళ ఇదే కరెక్ట్ అయితే వాళ్ళకి జరిగిన శిక్ష కలగాలంటూ కోరుకుంటున్నాను. అయితే చూస్తే సృజన్ నిన్న ఎగ్జామ్స్ ఉన్నాయి. సో, ఆ ఎగ్జామ్స్‌లో కొన్ని ప్రశ్నలకి డౌట్లు కూడా అడిగారని మీకు చెప్తున్నారు. అసలు సృజన్ లాస్ట్‌గా మీతో ఏం మాట్లాడాడు? అసలు సృజన్ ఎలాంటివాడు? సృజన్‌కి ఏం జరిగుండొచ్చు? లాస్ట్‌గా మా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాకు ఐస్ క్రీమ్‌లు ఇప్పించాడు సార్. ఐస్ క్రీమ్‌లు ఇప్పించి అప్పుడే లాస్ట్‌గా చూశాను సార్. తర్వాత ఎగ్జామ్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అడిగాడు సార్. ఇంపార్టెంట్ క్వెషన్స్ పెట్టాను సార్. తర్వాత చూడలేదు సార్ వాడిని ఇంకా. వాడు క్లాస్‌లో కూడా మాతో బాగానే ఉంటాడు సార్. నా పక్కనే కూర్చోండి సార్ క్లాస్‌లో. నేను ఇంకోడు ఉంటాడు సార్. ముగ్గురు ఉంటాం సార్. మేము ముగ్గురు ఫ్రెండ్స్ సార్. ఎప్పుడు కూడా ఎవరితోని మిస్‌బిహేవ్ చేయడు సార్. ఎవరిని తిట్టినా తల దించుకు వెళ్ళిపోతాడు సార్ ఆడు. అంటే 2 ఇయర్స్ నుంచి తెలుసు సార్ ఆ అమ్మాయి. ఆడికి చెల్లి అనే అంటాడు సార్. అంటే ఆ అమ్మాయికి ఏం కావాలి చాక్లెట్ కావాలా ఏం కావాలని కొనిస్తాడు సార్. మాకు తెలుస్తుంది కదా సార్ పక్కన ఉంటాడు చెల్లి అని అంటాడు సార్ 2 ఇయర్స్ నుంచి. వాళ్ళు ఏంటంటే ఆ సీనియర్స్‌కి వాళ్ళ ఫ్రెండ్ ఎవరు చెప్పారంట సార్. ఇద్దరు క్లాస్‌లో ఉన్నోడిని చూసి వాళ్ళ వేరే ఎవరో వాళ్ళకి చెప్పారంట సార్. చెప్తే వాళ్ళే అనుకున్నారు వీళ్ళిద్దరూ ఏదో మిస్‌బిహేవ్ చేస్తున్నాడేమో అని వాళ్ళు అనుకున్నారంట సార్. అలా అనుకొని వీళ్ళ చెల్లిని కూడా అడగలేదు సార్. వాళ్ళే తీసుకెళ్ళి అలా చేశారు. సో, మరి మీతో పాటు తను మిస్‌బిహేవ్ చేస్తే ఈరోజు క్యాంపస్ అంతాను తన వెనక నిలబడదు. చాలామంది అమ్మాయిలు కూడాను సో, తను మంచివాడు ఎటువంటి ఎవరితో కూడా మిస్‌బిహేవ్ చేయలేదంటున్నారు. సో, నీ పక్కనే కూర్చుంటున్నటువంటి నీ మిత్రుడు అందరికన్నా నీకు బాగా తెలుసు. సో, తన క్యారెక్టర్ ఎలాంటిది? క్యారెక్టర్ మంచివాడు సార్. ఆడ ఏ గొడవలకి వెళ్ళడు బాగా ఉంటాడు సార్. ఓకే. అంటే ఆడికి ఎడిటింగ్ అంటే ఇష్టం సార్. ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీసాడు సార్. ఈరోజు అదే విధంగాను తనతో పాటు ఉన్నటువంటి మరో మిత్రుని కూడా అడిగి తెలుసుకుందాం. అసలు సృజన్ ఎలాంటి వాడు? సృజన్‌కి అసలు వాళ్ళ సీనియర్స్ పట్టుకెళ్ళేటప్పుడు మరి మీ ఎవరికీ తెలీదా? సో, మేనేజ్మెంట్‌కి ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా? అసలు ఈరోజు ఆళ్ళ వేధింపుల వల్లనే తను చనిపోయాడని మీకు ఎప్పుడు తెలిసింది? సోదన్ చాలా మంచివాడు సార్. ఏంటంటే నైటు 11 అప్పుడు తీసుకెళ్లారు. తెల్లవారు మళ్ళీ 2 అప్పుడు కొట్టేసి పంపించారనేసి నాకు మార్నింగ్ తెలిసింది సార్. ఇలా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చి ఏడ్చుకొని ఇలా కొట్టడం వల్లే చనిపోయాడు అనేసి చెప్పారు సార్. మేము దీన్ని భావించి ఇలా ఫ్యాకల్టీ చెప్పడం జరిగింది సార్. ఫ్యాకల్టీ ఏంటంటే ఫస్టు అమ్మాయి వల్లే చనిపోయాడు, అమ్మాయి కోసమే చనిపోయాడు అనేసి ఫ్యాకల్టీ కూడా ఫస్ట్ రూమర్స్ స్ప్రెడ్ చేశారు సార్. తర్వాత ఏమైందంటే నిజం బయటికి తెలిసిన తర్వాత అబ్బాయి ఒప్పుకోవడం వల్ల, అబ్బాయి స్టేట్మెంట్ రాయడం వల్ల, నిజం బయటికి తెలియడం వల్ల ఫ్యాకల్టీ కూడా మా పక్క సపోర్ట్ చేశారు సార్. అంటే సీనియర్ ఒప్పుకున్నాడా తనే కొట్టాడని? సీనియర్ ఒప్పుకోవడం కాదు సార్. ఈ అబ్బాయి ఎవరైతే తీసుకెళ్లారో ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు సార్. ఓకే. ఈ అబ్బాయిని వేరే రూమ్‌లోకి తీసుకెళ్ళినటువంటి అబ్బాయి ఒప్పుకున్నాడు. సార్. ఆ అబ్బాయి ఒప్పుకోవడం వల్ల ఈరోజు ఇదంతా జరిగింది సార్.
సో ఇప్పుడు మీరు అందరూ కలిపి మీకు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? ఆ అబ్బాయికి జరిగిన అన్యాయానికి మీరు కోరుకుంటున్న న్యాయం ఏంటి? వాళ్ళకైతే టీసీలు ఇవ్వాలి సార్ ఖచ్చితంగా. ఇది ఒకసారి కాదు, లాస్ట్ 4-5 టైమ్స్ కూడా జరిగింది. చాలామంది మా పేరలలో కూడా కొట్టారు, మా పేరల వాళ్ళు జూనియర్లు కూడా కొట్టారు. ఇది అసలు ఎవరు తీసుకోలేకపోతున్నారు. దానికి టీసీలు ఇవ్వాలి, ప్లస్ క్రిమినల్ కేసు కూడా బుక్ చేయాలి సార్. మేమైతే కాలేజ్ మొత్తం కోరుకుంటుంది కూడా అదే సార్. ఎస్, చూశారు కదా, ఈరోజు IIITలోని జరిగినటువంటి సృజన్ ఆత్మహత్య కాదు, సీనియర్లు వేధింపు, రూమ్లోకి తీసుకెళ్లి తన చిత్రహింస చేయడం బట్టే తను బలవంతంగానూ మరణించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పటికే ఉన్నటువంటి 8 మంది సీనియర్లు కూడాను ఇలాంటి జూనియర్స్ పైన ఎప్పటికే పలుమార్లు 5-6 సార్లు కూడా చాలా మంది పైన దాడి చేసినటువంటి చరిత్ర కూడా వాళ్ళపై ఉన్నది. అయితే ఇటువంటివి జరుగుతున్నప్పుడు కూడా యాజమాన్యం ఏదో చిన్న వరకు మాత్రమే వాళ్ళ మీద ఒక తప్పులు చేశారు అని చెప్పేసి ఒక పనిష్మెంట్ ఇచ్చి వదిలేయడం బట్టే ఈరోజు సృజన్ మాతో లేకుండా పోయాడు. అదే మొట్టమొదటి రోజే వాళ్ళు చేసినటువంటి తప్పు పైన కఠినంగా శిక్షించుంటే ఈరోజు సృజన్ లాంటి వ్యక్తి మాతో పాటు కలిసి ఉండేవాడనైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి నేర చరిత్రలు కలుగుతున్నటువంటి విద్యార్థులు ఒక్కసారి ఆలోచించాలి. వారు చేసినటువంటి వలన వాళ్ళ భవిష్యత్తు కాదు, ఎదుటి వారి భవిష్యత్తు కూడా పోతుంది. దానిపైన తగిన విచారణ చేసి పోలీసులు ఇప్పటికే వాళ్ళని తీసుకొని అయితే కస్టడీలోకి తీసుకున్నారు. 8 మందిని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష అయితే చేస్తామంటూ ఇప్పటికే డిఎస్పీ కూడాను అయితే మనకు అందరికీ విద్యార్థులకు హామీ ఇచ్చారు. అదేవిధంగాను పోలీసులు వచ్చి ఎవరు తప్పు చేసినా సరే ఖచ్చితంగాను శిక్షిస్తాము, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ వారిచ్చిన హామీతో ఈరోజు విద్యార్థులందరూ కూడాను ఈరోజు వాళ్ళు చేసినటువంటి ర్యాలీని అయితే అదేవిధంగాను ధర్నాని అయితే ముగించారు. అదేవిధంగాను వారి తల్లిదండ్రులు కూడాను ఈరోజు తన బాడీ దగ్గరికి అయితే వెళ్ళలేదు. అంతవరకు కూడా ఇక్కడైతే ఒక గందరగోళంగాను ఒక ఆందోళన అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ పోలీసులు చొరవతో నిందితుల్ని అరెస్ట్ చేసి స్టేషన్కి అయితే తీసుకెళ్లిన తర్వాతే ఈరోజు ఇక్కడైతే కొంచెం ప్రశాంతమైన వాతావరణం అయితే నెలకొంది. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. రైట్, అది ప్రస్తుతం అక్కడ విద్యార్థుల యొక్క స్పందన. పూర్తిగా సీనియర్లు చేసినటువంటి దురాఘాతాలకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు వారు. సృజన్ ఈరోజు మరణించడానికి, సృజన్ ఈరోజు అక్కడ లేకుండా పోవడానికి కారణం అక్కడ జరిగినటువంటి సంఘటనలు. చాలా కాలంగా ఇవి జరుగుతున్నాయి. అంతకుముందు 7-8 సార్లు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. అప్పుడే ఫ్యాకల్టీ కానీ యాజమాన్యం కానీ సీరియస్గా తీసుకుంటే ఈరోజు సృజన్ బ్రతికేవాడు అంటూ కూడా తోటి విద్యార్థులు చెప్తున్నటువంటి సందర్భం నెలకొంది. సో దీనికి సంబంధించి మరి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు కాబట్టి, ఇప్పటికే వారిని అదుపులోకి కూడా తీసుకున్నట్టుగా చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క కేసుని సీరియస్గా తీసుకుంటారా? యాజమాన్యం నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి దర్యాప్తులో ఏం విషయాలు తెలుస్తాయి, సృజన్కి ఎలాంటి న్యాయం జరుగుతుంది, ఆ తల్లి మాట్లాడుతున్నటువంటి ఆవేదనను ఎవరు తీరుస్తారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా కూడా ఈరోజు కాలేజీకి వెళ్ళి చదువుకొని ఒక మంచి ఉన్నత ఉద్యోగంలోకి వెళ్తాడనుకున్నటువంటి ఒక సృజన్ యువకుడు లేడనేటువంటి విషయం ఇప్పుడు ఆ కాలేజీలో ఉన్నటువంటి తోటి విద్యార్థులందరికీ కూడా తీవ్ర ఆవేదనగా మారింది. అదేవిధంగా తన తల్లి ఆమె అయితే తీవ్రంగా చింతిస్తుంది. ఈ రకంగా జరుగుతుందని కూడా అనుకోలేదంటూ కూడా చెప్తుంది. ఏదేమైనా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే బయటికి రావాలంటూ కూడా వారందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు.